మనము ప్రేమతత్వాన్ని సాధించడానికి ధ్యానంతో పాటుగా సాధన చేయడానికి ఇంకొన్ని సాధనా పద్ధతులు ఉన్నాయి. ఇవి మన హృదయంలోని ప్రేమను వెలికి తీస్తాయి. వీటిలో మిర్రర్ వర్క్ అనే సాధన అత్యంత శక్తివంతమైనది. దీనిని లూయిస్ ఎల్హే అను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఆవిష్కరించారు. మనము చిన్ననాటి నుంచి మన చుట్టూ ఉన్న పెద్దల చేత చాలా అజ్ఞానపు సందేశాల్ని స్వీకరించాము. వారంతా ఈ సందేశాన్ని వారి చూపుడు వేళ్ళు మన కళ్ళవైపు చూపుతూ ఈ విధముగా అన్నారు. ఉదాహరణకు, ఒక్క పనైనా సరిగ్గా చేశావా నువ్వు? అంతా నీ వల్లే. దేనికి పనికొస్తావు? పక్కింటి వాళ్లను చూసి నేర్చుకో. అందరూ నీలానే ఉంటారనుకున్నావా? నీ పేరు పెడితేనే జరగదు. నువ్వు పుట్టావు, ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. నీ జాతకం బాలేదు. చదువుకోకపోతే నువ్వు పైసాకు పనికిరావు. నువ్వేం చేస్తావో తెలియవు. నువ్వు ఇంజనీరు కావలసిందే. లాంటి ఎన్నో విషయాలని చిన్ననాటి నుంచి మన మనసులోకి చొప్పించి ఉన్నారు. అందుకే మనమంతా వారి యొక్క ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా జీవితం సాగించలేక, మరియు మన హృదయానుగుణంగా జీవించలేక, అపరాధ భావంతోనూ భయంతోనూ తలెత్తిన అసంతృప్తితో బతుకును వెళ్ళగక్కుతూ ఉంటాము. నిజానికి మన హృదయానుగుణంగా మనం జీవిస్తే చాలు. ఎదుటివారి ఆదర్శాలను, ఆశయాలను అందుకోవాలని తప్పించి మన జీవితాల్ని బలి చేసుకోకూడదు. మనల్ని మనమే ఎందుకు ఒప్పుకోము అంటే, మన మనస్సుల్లో ఉన్న పక్కవారి ఆశయాలు, ఆదర్శాలు, జీవన రీతులు వాటికి అనుగుణంగా జీవించలేకపోయినప్పుడు మన మనసులోని ఈ ఆలోచనలు మనల్ని ఒప్పుకోవు. కావున మనల్ని మనమే ఒప్పుకోక ఎంతో స్వయం దేశాన్ని కూడగట్టుకుంటున్నాము. ఇలా అపరాధభావం, స్వయం ద్వేషం, భయము లాంటివి మన హృదయాల్లో పేరుకుపోయి మన జీవితాలు అసంతృప్తితో నిండిపోయి ఉన్నాయి. అందుకే మన పట్ల మనకు ప్రేమ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నుంచి మనము బయటపడాలంటే మనల్ని మనం సంపూర్ణంగా మంచిగా ఒప్పుకుని మనల్ని మనం అంగీకరించుకోవాలి. అంటే మనల్ని మనముగా ప్రేమించుకోవాలి. ఎలా అంటే, మొదట అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మీ ముఖంలోకి చూస్తూ, మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. కొంతమంది మొదటిసారి తమని తాము ఎదుర్కోలేరు. అద్దం ముందుకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కాస్త ఇబ్బందిగా భావించినా తర్వాత చక్కగా చేయగలుగుతారు. కొంతమంది మొదటి నుంచే చేయగలుగుతారు. ఇదంతా వారి వారి హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అసలే తమ హృదయాల్లో ప్రేమ కరువైన వారికి ఇలా చేసినప్పుడు మెల్లమెల్లిగా తమ పట్ల తమకు ప్రేమ జనిస్తుంది. అంతకుముందు తమను తాము కొంచెం ప్రేమించుకునేవారు ఇంకాస్త ఎక్కువగా ప్రేమించుకోగలుగుతారు. ఇది ఎలా సాధ్యము అంటే, మొదట నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మీరు మీ మనసును గమనించండి. మీరలా నన్నుగా నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పినప్పుడు మీ మనసు అడ్డు చెప్పే విషయాన్ని మీరు గమనించాలి. అదే మానసిక జడత్వం లేదా మార్పును నిరాకరించే ధోరణి. ఈ మనస్సు చెప్పే అడ్డంకులన్నింటినీ వినాలి. ఈ అడ్డంకుల వలనే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారు. ఆ అడ్డంకులు ఈ క్రింది విధముగా ఉండవచ్చు. అవి: నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు, నువ్వెంత లావుగా ఉన్నావో చూడు, నీకే ఉద్యోగమూ లేదు, నీకింకా పెళ్ళే కాలేదు, నువ్వు బీదవాడివి, ఇన్ని జరిగినా ఇంకా బుద్ధి రాలేదా, అసలు నువ్వు మనిషివేనా, మనిషన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడా, నువ్వుండి ఏం ప్రయోజనం, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వెంత చెడ్డవాడివో నీకు తెలుసు కదా, నీ మొహం చూడు, లోపలికి ఇంత కుళ్ళు పేర్చుకుని పైకి ఎంత చక్కగా నవ్వుతున్నాడో చూడు, ఎందుకు చెప్పు ఈ ఒంటరి జీవితము, అసలెవరున్నారని నీకు ఇంకా బతుకున్నావు, ఒక్కరు కూడా నీకు మంచి చేసేవాళ్లే లేరు, అందరూ నిన్ను మోసం చేసేవాళ్లే, అందరి చేతుల్లోని నీవు మోసపోతావు. సరే, ధ్యానం చేసి బాగుపడమంటే అది నీకు కుదరదు. నువ్వేమైనా పెద్ద ఆధ్యాత్మికవేత్తవా? అందరికీ ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి, నీకొస్తున్నాయా? ఎన్ని రోజులుగా ధ్యానం చేసినా సమస్యలు తీరటం లేదేంటి? ఇలా శారీరపరంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా మనసు మిమ్మల్ని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. ఆ ఎత్తి పొడుపుల్నే గమనించి వాటిని కూడా ప్రేమించి ఆశీర్వదించి నిరాకరణ ధోరణుల్ని లేక ఆ ఆలోచన విధానాల్ని లేక నమ్మకాల్ని నాలో నుంచి వదిలిపెట్టేస్తున్నాను అని మీలో మీరే చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి.
మొదట ఇలాంటి నిరాకరణ ధోరణులు ఏవేవి మీతో ఉన్నాయో తేలాలంటే మొదట మీరు అద్దం ముందుకు వెళ్ళి నన్ను నేనుగా నేను ప్రేమిస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోవాలి. వెంటనే పైన చెప్పిన నిరాకరణ ధోరణులు మీ మనస్సుల్లో ఒక్కొక్కటిగా తలెత్తుతాయి. అప్పుడు మీరు వీటిని నేను ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను అని ఎరుకతో చెప్పుకున్నప్పుడు అవి శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాయి. ఈ నిరాకరణ ధోరణులనే మనసులోని ముళ్ళ చేతనే మన హృదయమనే గులాబీ చిక్కుకుని ఉన్నది. అవన్నీ వీడిన నాడే మన హృదయాల్లో స్వచ్ఛమైన ప్రేమ మిగిలి ఉంటుంది. ఇలా సాధన చేసేటప్పుడు మీ పట్ల మీరు ప్రేమగా భావించాలి. అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇలా చేయగా మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకుంటారు. మిమ్మల్ని మీరుగా అంగీకరించుకుంటారు. మీతో మీకు ఒక చక్కని సామరస్యమైన సంబంధం ఏర్పడుతుంది. దాంతో తక్కిన వారితోనూ మీ సంబంధ బాంధవ్యాలు సామరస్యపూర్వితంగా మారతాయి. మీరు అన్నింటికీ అర్హులేనని మీకు భావన కలుగుతుంది. మీ ఉన్నతిని మీరు కాంక్షిస్తారు. మీరు మీ శరీరానికి చక్కని ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితిని మీరే మెరుగుపరుచుకుంటారు. మీ జీవితాల్లో విజయాలను సృష్టించుకుంటారు. మీకు మీ పట్ల మరియు సృష్టి పట్ల విశ్వాసం పెరుగుతుంది. మీ మనస్సు నిర్మాణాత్మకంగా అమరుతుంది. మీ బుద్ధి వికసితమవుతుంది. మీలో నిద్రాణంగా దాగి ఉన్న సృజనాత్మకత కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. మీ ఆత్మ యొక్క చైతన్యం విస్తరిస్తుంది. ఇలా మీపై మీకు అన్ని మార్గాలను తెరిచి ఉంచి జీవితమంతా మీకు అనుకూలించే విధముగా మారుతుంది. ఇంకొక రకమైన సాధనను తరువాతి భాగంలో వివరించుకుందాము.